చాలా ఆనందంగా ఉంది అందరూ మరోసారి చూసినందుకు. అందుబట్టి మన దేవుడిని స్తుతించుకుందాం, కుటుంబం తెలుపుకుందాం. పిల్లలు మన ఇవాళ ఆరాధన భాగంగా మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ఆలోచిద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, ఆ ఒక్క వచనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఆ ఒక్క వచనంలోనే మనం చాలా అంశాలు నేర్చుకోవచ్చు. కాబట్టి మనం ప్రభు చెప్తాం బట్టి మనం ఆ వాక్యం యొక్క భావం ఏంటో మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చదువుకుందాం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పమును చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. అంతేనమ్మా, ఆ ఒక వచనం చాలు. పిల్లలు మనం ఈ ఒక్క వచనం గురించి మనం ఆలోచిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనం చాలాసార్లు చదువుకున్నాం. మన బైబిల్ రీడింగ్లో చాలాసార్లు వచనం తెలుసు. అంతేకాకుండా కొత్త నిబంధనలో అతి ప్రాముఖ్యమైన వచనాల్లో ఆ వచనం ఒకటి. అది మనం ఆలోచించగలిగితే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. చాలామంది సాధారణంగా క్రైస్తవ లోకంలో ఎక్కడైనా ఒక కృతజ్ఞత కూటం పెట్టినప్పుడు, ఒక ఇంట్లో మేలు జరిగినప్పుడు సాధారణంగా ఈ వచనాన్ని ఉదహరిస్తూ చెప్తూ ఉంటారు. అయితే మనం ఆ ఒక్క వచనం గురించి చాలా డీప్గా స్టడీ చేద్దాం. వాస్తవానికి లోకంలో ఈ వచనాన్ని చాలామంది అర్థం చేసుకున్నారు అనేదానికంటే అపార్థం చేసుకున్నారు అనే దానికి అనుకోవచ్చు. వాస్తవానికి అక్కడ చెప్పబడిన రాయబడిన సందర్భం వేరు. డినామినేషన్ సంఘాలకి ఎక్కువ మంది లోకంలో క్రైస్తవులు పిలువబడిన వారికి వాళ్ళకి అర్థమైన రీతి వేరు. కాబట్టి మనం దాని సరైన అర్థం గురించి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి మనం ఏదైనా గ్రంథంలో మనకి ఒక వచనం మనకు అర్థం అవ్వాలంటే దాని సందర్భం తెలుసుకోవాలి. ఒక వచనం మనకు అర్థం అవ్వాలంటే ముందు ఆ సందర్భం ఏం చెప్తుంది, ఆ పారాగ్రాఫ్ అధ్యాయము అంటే ఆ అధ్యాయం ద్వారా ఆ రచయిత ఏం బోధిస్తున్నాడు, ఏం చెప్పదలుచుకున్నాడు, ఆ సందర్భం బట్టి మనం అప్పుడు మన ఆ విషయాన్ని బయటకు వెళ్ళిపోయేదాన్ని. వాస్తవానికి మనం 8వ అధ్యాయం మొత్తం చూసుకుంటే, రోమపత్రిక 8వ అధ్యాయం మొత్తం అంతా కూడా దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది అంటే, ఒకసారి మనము 8వ అధ్యాయం మొత్తం చదువుకుంటే అక్కడ శరీరానుసారులు ఆత్మానుసారులు అనే పదం కనబడుతుంది. అంతేకాకుండా 8వ అధ్యాయంలో దేవుని ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మకు మరో పేరు అంటే దేవుని ఆత్మ. మీరు రోమపత్రిక 8వ అధ్యాయం 9 చదువుకుంటే, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారని ఉంటుంది. తర్వాత ఎవడైనానో క్రీస్తు ఆత్మ లేనివాడైతున్న పదం ఉంటుంది. క్రీస్తు ఆత్మ అంటే ఎవరు? క్రీస్తు ఆత్మ అన్నా కూడా పరిశుద్ధాత్మకు వాడబడిన మరొక పేరు. దేవుని ఆత్మ అన్న, క్రీస్తు ఆత్మ అన్న, పరిశుద్ధాత్మ వాడబడిన మరొక పేరు. అయితే పరిశుద్ధాత్మ ఏ విధంగా సహాయం చేస్తున్నాడు క్రైస్తవులకి, పరిశుద్ధాత్ముడు ఏ విధంగా క్రైస్తవులు ముందు నడిపిస్తున్నాడని ఆ గ్రంథం అంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. అలా చెప్పుకుంటూ వస్తూ ఇప్పుడు మనం 28కి వెళ్తే, ఆ 28 చదువుకునే ముందు 26 నుంచి చదువుకుంటే, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎవరు సహాయం చేస్తున్నాడట? ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ కూడా మనల్ని చూసి ఏం చేస్తున్నాడు? ఆయన సహాయం చేస్తున్నాడు. ఏ విధంగా సహాయం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు? ఏలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యంగా మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరు విజ్ఞాపన చేస్తున్నాడు? దేవునికి పరిశుద్ధాత్మ మన తరపు విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్కసారి మనం చాలాసార్లు ఫీల్ అయి ఉంటాం, కాకపోతే మనకి విషయం చాలామంది తెలియదు. మన ప్రార్థనలో ఆటోమేటిక్గా మనం ఒక్కొక్కసారి బాధతో ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో ఒక సౌండ్ వస్తూ ఉంటుందండి. మన మనస్సాక్షి తెలియకుండా మనలో నుండి ఒక సౌండ్ మన ప్రార్థనలో వినబడుతూ ఉంటుంది. దేవునికి ప్రార్థన చేస్తూ ఆ బాధలో, ఆ ఓదర్పులో దానికి ఒక సరైన భావం ఉండదు. ఆ మాటకి సరైన దూరం ఉంటుంది, కానీ మాటకి చాలా అర్థం ఉంటుంది. ఆ మాటలు ఏ విధంగా వస్తుందంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ మనలో ఉండి మాటలు పలికిస్తాడని గ్రంథం సెలవిస్తుందండి. ఇప్పుడు అలా చెప్పిన తర్వాత
పౌలు గారు ఏమన్నారంటే 28లోని దేవుణ్ణి ప్రేమించే వారికి అని పదం వాడారు. ఎవరండి? దేవుణ్ణి ప్రేమించే వారికి అంటే ఇక్కడ పాయింట్ పెట్టారు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వాళ్ళకి ఒక వాగ్దానం ఉంది. ఏంటో వాగ్దానం అంటే, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎరుగుదమంటే తెలుసు. పౌలు గారు ఏమంటారంటే, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన సంకల్పం చొప్పున పిలువబడి వస్తారో వారికి మేలు కలగడానికి సమస్తము, ప్రతి విషయం కూడా దేవుడు అన్నీ కూడా ఏ విధంగా జరిగేస్తాడంటే అన్నీ సమకూడి మేలు కలుగుటకై సమస్తమును, ఆ సమస్తములో మంచి ఉంది, చెడు ఉంది. ఒక క్రైస్తవ విశ్వాసి కానీ విశ్వాసురాలు కానీ ఎవరైతే దేవుడు ప్రేమిస్తారో వాళ్ళ విషయాల్లో, వాళ్ళ జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా దేవుడు ఆ మంచి చెడుని ఎలా తీసుకెళ్తారంటే సమస్తము ఆ విశ్వాసి లేదా విశ్వాసాలకు మేలు జరగడానికే దేవుడు ఆ విధంగా తీసుకెళ్తారని గ్రంథకర్త అక్కడ పౌలుగా స్పష్టం చేస్తున్నారు. అక్కడ పౌలు గారు ఏమంటున్నారు? మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నదని ఎరుగుదము అంటే అర్థమంటే తెలుసు. మనకు తెలుసు. ఏం తెలుసట? దేవుడు ప్రతిదీ కూడా పనిచేస్తున్నాడు. మన దేవుడు క్రైస్తవుల్లో దేవుడు పనిచేస్తున్నాడు అని చెబుతూ పౌలు గారు ఏమంటారంటే అన్నీ కూడా సమస్తము మేలు కలుగుటకే దేవుడు ఆ విధంగా పనిచేస్తుందని అక్కడ పౌలుగా చెప్పడం జరుగుతుందని. మనం కొన్ని మాటలు మనం ఆలోచించగలిగితే యోహాను సువార్త 5:17 చదువుకుంటే, యోహాను సువార్త 5:17 చదువుకుందాం. యేసుక్రీస్తు వారు ఆయన బోధ చేస్తూ ఒక మాట అంటే ఒక సందర్భంలో ఒక మాట అన్నారు. ఆ మాట ఆలోచిద్దాం. యోహాను సువార్త 5:17. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చును. యేసువాడు ఏం చెప్పారంటే, నా తండ్రి ఇదివరకు పనిచేయుచున్నాడు, నేనును కూడా పనిచేయుచున్నానని నేనును చేయుచున్నాను వారికి ఉత్తరం ఇచ్చాను. దేవుడు పనిచేస్తున్నాడా లేదా? పనిచేస్తున్నాడు. దేవుడు మానవ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటాడా లేదా? చేసుకుంటాడు. దేవుడు క్రైస్తవులకు సహాయం చేస్తున్నాడా లేదా? చేస్తాడు. వాస్తవానికి దేవుడు 2 రకాలుగా క్రైస్తవులకి ఆయన క్రైస్తవుల మధ్యన పనిచేస్తూ ఉంటాడు. మొదటగా ప్రత్యక్షంగా పనిచేస్తూ ఉంటాడు. మరొకటి ఏంటంటే పరోక్షంగా పనిచేస్తూ ఉంటాడు. అంతకుముందు నేను ఒక లెసన్ చెప్పడం జరిగింది. వర్షిప్లో భాగంగా దేవుడు మన మధ్య ఎలా పనిచేస్తాడని ఒక లెసన్ చెప్పడం జరిగింది. పాత నిబంధనలు మనం చూస్తూ వస్తే దేవుడు ప్రత్యక్షంగా అద్భుతాల ద్వారా పనిచేసుకుంటూ వచ్చాడు. అదొక పనితీరు. మరొక పని ఏంటంటే దేవుడు పరోక్షంగా అద్భుతాల ద్వారా కాకుండా కూడా దేవుడు మన మధ్యన పనిచేస్తూ ఉంటాడు. అది ప్రతి ఒక్క క్రైస్తవుడు గుర్తించగలగాలి. ఎందుకంటే గ్రంథంలో చాలా మాటలు దేవుడు మీ మనవి ఆలకించును, దేవుడు మీరు కోరుకొని ఇచ్చునని చాలా సందర్భాలు కొన్ని మాటలు ఉంటాయి. మరొక మాటలు ఆలోచిస్తే మత్తయి సువార్త 6:32 చదువుకుంటే యేసుక్రీస్తు అన్న మాట ఒకసారి ఆలోచిద్దాం. మత్తయి సువార్త 6:32 అక్కడ ఏముందంటే, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏంటి కావాలనని 31 చదువుకుంటే, కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో అని చింతింపబడి అన్ని జనులు వీటన్నిటి విషయాన్ని విచారింతురు. ఇవన్నీ అంటే అర్థం ఏంటి అంటే, ఏమి తినాలో, ఏమి త్రాగాలో, ఏమి ధరించుకోవాలో అవన్నీ కూడా తండ్రికి తెలుసో తెలియదా? పరలోక తండ్రికి తెలుసు. ఒక క్రైస్తవుడు కానీ క్రైస్తవురాలు కానీ విశ్వాసంగా నమ్మకంగా ఉంటే, ఆ వ్యక్తి ఆపదలో ఉంటే, ఆ వ్యక్తి లేమి స్థితిలో ఉంటే దేవుడు ఖచ్చితంగా, నాయన దేవా నేను ఈ స్థితిలో ఉన్నాను, నాకు ఈ అవసరం ఉంది, మన దేవుడిని ఖచ్చితంగా నమ్మకంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థన ఆలకించే వాళ్ళకి దయచేస్తాడు. ఎలా దయచేస్తాడు దేవుడు? ఎలా ప్రతిఫలం ఇస్తాడంటే అద్భుతాల ద్వారా కాదు, ఆయన మనుషులు వాడుకొని లేదా ప్రకృతి శక్తులు వాడుకునే దేవుడు తన యొక్క ప్రతిఫలం దయచేస్తాడు. అది గుర్తించక చాలామంది ఈనాడు దినవస సంఘాలు ఏమంటారంటే, ఇప్పటికే స్వస్థతలు ఉన్నాయని, ఇప్పటికే అద్భుతాలు ఉన్నాయని ఒక రకమైన అబద్ధ బోధని తీసుకొచ్చి జనాల మధ్యన ఏ విధంగా ఇటువంటి దృష్టిని తీసుకొచ్చారంటే, దేవుడు అద్భుతాల ద్వారా మాత్రమే మనుషుల మధ్య పనిచేస్తున్నాడని ఒక అబద్ధ బోధన లోకంలో తీసుకొచ్చారు.
దేవుడు అద్భుతాల ద్వారా పనిచేశాడు, పరోక్షంగా కూడా పనిచేశాడు మనుషుల మధ్యన. మీకు చిన్న ఉదాహరణ ఏంటంటే, ఉదాహరణకి పాత నిబంధనలో దేవుడు మోషేని ఐగుప్తు పంపించి 10 తెగుళ్ళు రప్పించి ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ అందరినీ తోడుకొని వచ్చాడు. అది అద్భుతం అంట. ఎందుకంటే నీరు రక్తంగా మారడం, ఆ 10 తెగుల్లో భాగంగా ఈ కప్పలు, ఈ మిడతలు ఇవన్నీ రావడం, అవన్నీ ఏంటివి? అద్భుతం. అవన్నీ అద్భుతంగా వస్తాయి. ఆ విధంగా దేవుడు పనిచేస్తాడు. పరోక్షంగా కూడా దేవుడు పనిచేస్తాడు. ఎలా పనిచేస్తాడంటే దేవుడు మనుషులు వాడుకొని పనిచేస్తాడు. ఉదాహరణకి యోసేపు ఉన్నాడండి. పాత నిబంధనలో యోసేపు ఉన్నాడు. యోసేపును వాళ్ళ అన్నలు ఏం చేస్తారంటే ఆయన మీద అసూయ చెంది ఆ యోసేపు చంపేద్దామని దేంట్లో తోస్తారు? ఒక గోతులో తోసేస్తారు. ఎందుకు తోస్తారు? స్వార్థం వచ్చి అసూయ వచ్చి చంపేద్దామనే ఉద్దేశంతో యోసేపుని చంపేద్దామని గోతులు తోస్తారు. కానీ యోసేపు చనిపోయాడా? చనిపోక దేవుడు ఏం చేశాడు? పక్కన ఎవరి నుంచి ఒక అరేబియన్స్ వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు ఆ గోతులో యోసేపు చూసి వాళ్ళు బయటికి తీసి వాళ్ళేమో వెళ్ళి ఐగుప్తులో రాజుకి బానిసగా అమ్మిస్తారు. తర్వాత దేవుడు దర్శనం ఒక భావాన్ని తెలియజేసి ఆ విధంగా ఐగుప్తులో ఎంత స్టేజ్కి వెళ్ళిపోయాడంటే యోసేపు ఒక రాజు ఉన్న స్థితికి వెళ్ళిపోయాడు. వాస్తవానికి ఊరు కానీ ఊరు, రాజ్యం కానీ రాజ్యంలో యోసేపు బానిసకి వెళ్తే ఆ బానిసని దేవుడు ఎలా చేశాడు? ఒక రాజ్యాధికారి రాజు స్థితిలో కూర్చోబెట్టాడు. రాజు తర్వాత అధికారి ఈందే ఒక ప్రధానమంత్రి స్థితిలో దేవుడు ఎవరు కూర్చోబెట్టారు? యోసేపు కూర్చోబెట్టారు. ఒక సందర్భంలో యోసేపు అంటారండి, ఆదికాండము 45వ అధ్యాయము 6 నుంచి 8 వచనం చదువుకుంటే, తర్వాత యోసేపు రాజు అవుతారు. మా సందర్భం అంతా తెలుసు. తర్వాత కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు యోసేపు వాళ్ళ నాన్న యాకోబేమో ఆ కుమారుడితో, నాయన మీరు ఐగుప్తుకి వెళ్ళండి, అక్కడ ధాన్యం ఉంటుంది, మీరు తీసుకుంటారండి, తోడురండి అన్నప్పుడు ఆ సందర్భం మనకు తెలుసు. అవన్నీ చదువుకోబోము. కానీ ఆదికాండము 45వ అధ్యాయము 6 నుంచి 8 చదువుకుంటే ఒక సందర్భంలో మాట అంటాడు యోసేపు. ఆలోచిద్దాం. 2 సంవత్సరముల నుండి కరువు దేశములోనున్నది సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించి దేశములో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించును. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఎక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగా నియమించను. ఇక్కడ ఎంత చక్రమాట యోసేపు అన్నాడంటే, యోసేపు వాళ్ళ అన్నలు తిరిగి యోసేపు దగ్గరికి ధాన్యం కొనుగోలుకి వచ్చినప్పుడు అప్పటికి యోసేపు వాళ్ళు గుర్తెరగలేదు. వీళ్ళ దృష్టిలో చచ్చిపోయాడు అనుకున్నాడు యోసేపు. ఆనాడు ఈ గోతులు తోస్తావు చచ్చిపోయాడు అనుకున్నా. కానీ యోసేపు గుర్తుపెట్టి వీళ్ళ అన్నలు వచ్చిన తర్వాత ఐగుప్తుకు వచ్చిన తర్వాత యోసేపు ఏమంటారంటే, ప్రాణంతో కాపాడకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను, దేవుడే కానీ మీరు నన్ను పంపలేదు అంటారు. చూసారండి, వాస్తవానికి ఈయన చంపాలనుకున్న ఎవరు? యోసేపు అన్నలు. కానీ యోసేపు ఏమంటారంటే, తర్వాత యోసేపు ఐగుప్తుకు వచ్చాడు, మీ వల్ల కాదు, దేవుడే నన్ను పంపాడు అంటాడు. దేవుడే పంపాడు. ఎందుకు పంపాడు? దేవుడు అక్కడ కరువు వచ్చి చేసింది ఎవరు? దేవుడు వర్షం కురిపించగలడు, ఆపగలడు. దేవుడు కరువు తెప్పించగలడు, సముద్రానికి పంటనివ్వగలడు. ఆ శక్తి ఎవరికి ఉంది? దేవుడు పని. ఇప్పుడు దేవుడు ప్రకృతి వనరులను వాడుకొని ఏం చేశాడు? అక్కడ కరువు రప్పించలే చేశాడు. ఆ విధంగా యోసేపు అన్నలేమో ఎక్కడికి వచ్చారు? ఐగుప్తు దేశానికి వచ్చారు. ఆ విధంగా దేవుడు లింక్ కనెక్ట్ చేశారండి. దేవుడు మనుషులు వాడుకొని ఆ గోతుల పడిన ఆ యోసేపు తీసి ఆ విధంగా బ్రతికించాడు ప్రాణాన్ని. రెండోది ఏంటంటే, దేవుడు ప్రకృతి వనరులను వాడుకొని కరువు రప్పించి ప్రకృతి శక్తిని వాడుకుని దేవుడు ఏం చేశారంటే వాళ్ళ అన్నలు రప్పించి వాళ్ళందరినీ కలిపాడు. అది దేవుడు యొక్క గొప్పదనం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ దేవుడు పనిచేశాడా లేదా? పనిచేశాడు. ఎలా పనిచేశాడు? అద్భుతం ద్వారా పనిచేశాడా? ప్రత్యక్షంగా పనిచేయలేదు, కానీ పరోక్షంగా పనిచేశాడా? ఇక్కడ దేవుడు అద్భుతంగా యోసేపు గోధులు పడిపోగానే, యోసేపు నువ్వు లేవు అని దేవుడు శక్తితో పైకి లేపగలడు. కానీ దేవుడు అలా పని చేయలేదు. దేవుడు మనుషులు వాడుకుని ఆ విధంగా పనిచేస్తాడు.
కాబట్టి పిల్లలు మనం ఏం గమనించాలంటే దేవుడు ఈ కాలంలో మన మధ్యన ఎలా పనిచేస్తాడంటే అద్భుతం ద్వారా డైరెక్ట్గా పనిచేయడు, పరోక్షంగా పనిచేస్తాడు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక ప్రాణాంతకమైన జబ్బు వచ్చింది అనుకోండి, దానికి మందు లేదు, అప్పుడు దేవుడు ఎలా పనిచేస్తాడు? పరోక్షంగా ఒక డాక్టర్ ద్వారా పనిచేస్తాడు దేవుడు, లేదా దేవుడు ఒక మందు ద్వారా పనిచేస్తాడు. అంతే తప్ప వెంటనే అప్పుడు యేసుక్రీస్తు వారి కాలం ఉన్నట్టు యేసువాళ్ళు ముట్టి వెంటనే రోగం నయమైపోవడం, ఆ విధంగా అటువంటి అద్భుతాలు తక్షణంగా అద్భుతాలు ఈ కాలంలో లేవు. అద్భుతం ఏమంత మాత్రాన దేవుడు పని చేయడం అనుకోకూడదు. ఇప్పుడు కూడా దేవుడు అప్పుడు పనిచేస్తున్నాడు, నేడు పనిచేస్తున్నాడు, భవిష్యత్తు కూడా నిరంతరం పనిచేస్తూ ఉంటాడు. అది ప్రతి క్రైస్తవుడు మనం కూడా గుర్తెరగాలి. ఎస్తేరు గ్రంథాలు కూడా 4:14 చదువుకుంటే ఎస్తేరు గ్రంథాలు కూడా ఒక స్త్రీ ఉంటుంది, ఎవరో ఎస్తేరు స్త్రీ ఉంటుంది, మనకు తెలిసిన సందర్భం. ఎస్తేరు బాబాయ్ మొర్దెకైనేమో ఆ హామాను కుట్ర ద్వారా చంపి అనుకుంటారు. యోధ జనాంగం మొత్తం, యోధ జాతి మొత్తం తుడిచిపోయలేకున్న సందర్భంలో మొర్దెకై ఏమో ఎస్తేరు దగ్గరికి వచ్చి మాట అంటారండి. ఎస్తేరు గ్రంథం 4:14 చదువుకుంటే నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించుదురు. నీవు ఈ సమయం బట్టియే రాజ్యమునకు వచ్చితేమో ఆలోచించుకుని చెప్పమని నేను మొదటగా ఏమంటానంటే ఎస్తేరుతో, నీవు ఈ సమయం బట్టి రాజ్యమునకు వచ్చితేమో ఆలోచించుకున్నామంటాడు. అంటే అర్థం ఏంటంటే వాస్తవానికి ఎస్తేరు ఆ సాధారణ యూద స్త్రీ. దేవుడు ఆ స్త్రీని ఎలా కూర్చోబెట్టాడు? ఒక రాణి స్థానంలో కూర్చోబెట్టాడు. ఎందుకు కూర్చోబెట్టాడు దేవుడు? భవిష్యత్తులో యూదుల మీదకి ప్రమాదం వస్తుంది, ఎందుకంటే యూద జాతిని నశింపజేసే ఒక తీర్మానం స్టార్ట్ చేయబోతుంది. కాబట్టి దేవుడు రాణిని ఇస్తేరు ఆ స్త్రీని రాణిగా చేసి దేవుడు ఏం చేసేటప్పుడు ఆ రాణి ద్వారా ఆ రాజుతో మాట్లాడించి వాళ్ళ మీద ఉన్న ఆ ప్రాణహత్యను, ఆ కుట్రని ఆపింపజేసేలా దేవుడు చేశాడు. అదే ఎస్తేరు రాణి అవ్వకపోతే ఏమవుతుంది? ఎస్తేరు కానీ రాణి అవ్వకపోతే యోధ మతం పూర్తిగా సంపూర్ణ నాశనం అయిపోతారు. మాదీయ పార్శికుల కాలంలోనే యోధ జాతి మొత్తం నాశనం అయిపోతారు. ఇంకెవరు మిగలరు, ఒక్క వ్యక్తి కూడా మిగలరు. వాళ్ళు మిగలకపోతే ఏమవుద్ది? యేసుక్రీస్తు రావాలండి. ఇప్పుడు యేసువారు యోధుల కోసం జన్మించాలి, దానికి ఒక టైం దేవుడు ఫిక్స్ చేశాడు, ఆయన బలి అవ్వాలి. ఈ బలి ఏమంటే ఎప్పుడు జరిగింది? దేవుడు అనాథ సంఘాలు కూడా బాగా అంతగా యేసువారు రావాలి, చనిపోవాలి, ఇవంతా ఎప్పుడు డిసైడ్ అయ్యింది? దేవుడు అనాదిలోనే భూమి సృష్టించక ముందు దేవుడు ఎప్పుడూ ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటుని ఎవరు కూడా మార్చలేడండి. ఈలోపు మనుషుల ద్వారా ఎన్ని కుట్రలు జరిగినా దేవుడు ఆనాడు ఎస్తేరు కానీ లేకపోతే యోధ రాజ్యం మొత్తం నాశనం అయిపోద్ది. ఇంకెవరు కూడా యూదుల ప్రపంచంలో ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ విధంగా యూదు లేకపోతే ఏమవుతుంది? యేసుస్తారో పుట్టండి భూమి మీద. అప్పుడు దేవుడు ఏం చేశారు? ఎస్తేరు రాణి ద్వారా ఆవిడని హెచ్చించి ఆవిడ వాడుకొని ఆవిడ ద్వారా మొత్తం యూదులందరూ కూడా కాపాడే ప్రయత్నం దేవుడు పనిచేశారండి. అలా దేవుడు పనిచేయడం వల్ల అప్పుడు యూదులందరూ బ్రతికారండి. ఇలాగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు పనిచేస్తూ ఉంటాడు. అది ప్రతి ఒక్కరు క్రైస్తవుడు గుర్తెరగల, ప్రతి క్రైస్తవుడు గుర్తెరగల. పౌలు గారు అంటారు మాట ఇదే, సమస్తంలో దేవుడు మన గురించి మేలు కొరకు పనిచేస్తున్నాడు అంటాడు. మేలు కొరకు పనిచేస్తున్నాడు. అది మంచిదైనా చెడ్డదైనా మన కొరకు సమస్తము కూడా దేవుడు మనకి మేలు గురించి పనిచేస్తున్నాడు అంటాడు. మనం ఎందుకు ఆలోచించాం? చాలామంది వచనాన్ని వేరే రకంగా అర్థం చేసుకుంటారు. కానీ మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే ఇంత సందర్భం బట్టి ఆలోచిద్దాం. ఎందుకంటే మనం ఎంతమంది ఆలోచించాం? ఒక వచనమో వాక్యమో చదవాలి, సందర్భం ఆలోచించాలి. రామపత్రిక ఎందైతే మొత్తం అంతా కూడా పరిశుద్ధాత్ముడు మన బలహీనత సహాయం చేస్తాడు. మన ప్రార్థన జీవితంలో సహాయపాత్రను చెప్పుకుంటున్న తర్వాత అప్పుడు ఈ వచనం వాడారండి. అయితే మనం ఇక్కడ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే సమస్తము మేలు కలుగుతాయి అన్న పదం వాడినప్పుడు పౌలు అది మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు పౌలు ఏమన్నాడు? అవన్నీ మనకు తెలుసు అంటున్నాడు. సమస్తము మేలుగా జరిగితే మనకి ఎరుగుదామా అంటే పౌలు ఏమన్నాడు? తనతో పాటు కలుపుకొని మనకు తెలుసు కదా అంటున్నాడు.
ఇప్పుడు పౌలు జీవితాన్ని తీసుకుంటాం. పౌలు జీవితంలో అన్నీ మంచి జరిగిందా, చెడు జరిగిందా? మంచి జరిగింది, చెడు జరిగిందా? రెండూ జరిగాయి. మంచి జరిగింది, చెడు జరిగిందా? ఎక్కువ చెడే జరిగిందా? కానీ ఫైనల్గా పౌలు స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నాడు? మేలు కొరకే అన్నాడు. మేలు కొరకే దేవుడు చేశాడు అంటున్నాడు. ఇది చాలా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. అపోస్తల కార్యంలో 16 అధ్యాయము 23-24 చదువుకుంటే, అపోస్తల కార్యంలో 16 అధ్యాయము 23-24 చదువుకుంటే, ఒక సందర్భంలో పౌలు గారిని చెరసాల వేస్తారని. అది ఫిలిప్పు ప్రాంతంలో. అపోస్తల కార్యంలో 16 అధ్యాయము 23-24 చదువుదాం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవల్లని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి అజ్ఞానుని వారిని లోపలి చెరసాలలోనికి తోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించారు. చాలు. ఇక సందర్భం ఏంటంటే, మనం 16 చదువుకుంటే దేవుడు అంటే పౌలు ఒక ఆమె దెయ్యం పడితే ఆ దెయ్యం పట్టి ఆమె స్వస్థపరుస్తారు. అది ఓరలేక కుటుంబం ఏంచో వాని మీద తప్పుడు నేరాపం చేస్తే పౌలు గారిని తీసుకెళ్ళి బెత్తములతో కొట్టవాలని ఆజ్ఞాపిస్తే తర్వాత చాలా దెబ్బలు కొడతారండి పాపం. పౌలు శైలిని చాలా దెబ్బలు కొట్టి తర్వాత చెరసాల జైల్లో పడేస్తారండి. జైల్లో పడేసి చెరసాల జైలు ఎదకనేమో నువ్వు జాగ్రత్త చూసుకొని కాపలా పెడతారా. ఇది మంచిగా చెడ్డ జరిగిందా? చెడ్డదే. ఒక వ్యక్తిని కొట్టడం, గాయపడడం మంచిదండి. అదేమన్నా పూర్వం శిక్షలు మామూలు శిక్షలు కాదండి. నిజంగా ఈ కాలం శిక్షలు లేవు. బాగా శిక్ష అంటే మనం అందరికీ ఇప్పుడు నాగరికత అందరికీ తెలిసింది కాబట్టి పూర్వం అంతా కఠినత శిక్షలు ఎవరికి లేవండి. పూర్వం శిక్షలు చాలా భయంకర, అందరూ రోమన్స్ చాలా భయంకరంగా ఉండేవి శిక్షలు. వాళ్ళు ఒక కొండ దెబ్బ కొడితే ఖచ్చితంగా రక్తం చిందించబడేదండి. ఒక్క కొండ దెబ్బ. వాళ్ళు ఎక్కువ ఐరన్ ఎక్కువ వాడేవారట. వాళ్ళకి పనిముట్లోనే ఎక్కువ ఐరన్ వాడేవారు. అవును కదా, కొడడానికి చిన్న చిన్న అలాంటి గాజు పెంకులు ఐరన్ వాడి అలాగా ఉంటుంది. అలాగ వాళ్ళ పనిముట్ట అంత చాలా భయంకరం. ఎందుకు అంత భయంకర శిక్ష పెట్టారంటే ఎవరు తప్పు చేయకూడదని ఆ కాలంలో అటు శిక్షలు ఉండేవి. అయితే చాలా దెబ్బలు కొట్టి వాడిని చెరసాల వేసాను. వాళ్ళ కాళ్ళకి బొండ వేసి బిగించాను. వాళ్ళు తప్పించుకోకుండా మొత్తం కాళ్ళకి వాళ్ళని మొత్తం కట్టుదిట్టం చేసి జైల్లో పెట్టేశారండి. అప్పుడు పౌలుశీల అప్పుడు ఏం చేశారు? పౌలుశీలలో 25 చదువుకుంటే, అయితే మధ్యరాత్రి వేళ పౌలుశీలని దేవుడు ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి, ఖైదీలు గురించుండిరి. 26 అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులను తెరుచుకున్నాను, అందరి బంధకములు కూడిను. తర్వాత ఏమైందంటే వీళ్ళిద్దరు ఏం చేశారు? అర్ధరాత్రి పౌలుశీలలో ప్రార్థన చేసి పాటలు పాడారట దేవుడు. అప్పుడు అద్భుతంగా దేవుడు తన దూతను పంపి, అంటే అప్పుడు ఏమైందంటే చెరసాల పునాదులు ఎదిరేను, వెంట తలుపు తెరుచుకున్నాడు. అప్పుడు ఇద్దరు బయటకు వచ్చారు. ఈ సందర్భంలో ఒక మేలు జరిగిందండి. ఏంటి మేలంటే, అక్కడ చెరసాల అధికారి చూసి బయటపోయి తను చనిపోవాలనుకుంటే పౌలు గారు ఆపి ఆయనకి నచ్చజెప్పి ఆయనకి వాక్యం చెప్పారండి. ఎవరికి? చెరసాల అధికారి, చెరసాల నాయకుడు. అప్పుడు మనం ఒకసారి 30 చదువుకుంటే, వారు వెలుపల తీసుకొచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవాలని అడిగినప్పుడు, అందుకు వారు ప్రభువు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వాళ్ళు బాప్తిసం పొందిరి. నిజంగా ఎంత గొప్ప అద్భుతం అది. ఈయన చెరసాలలో వేశారు, చాలా దెబ్బలు కొట్టారు. దేవుడు గొప్ప. దేవుడు ఏం చేశారు కదా, దాన్ని శిక్షని మేలుగా చేశారు. ఎవరైతే శిక్షించాడో ఆ చెరసాల నాయకుడిని ఆయన మనసు మార్చి వాళ్ళకి వాక్యం చెప్పేలా చేసి, చెరసాల నాయకుడితో పాటు వాళ్ళ ఇంటి పడంలో కూడా ఏం చేశారట? బాప్తిసం పొంది. ఎంత గొప్ప విషయం నిజంగా. ఒక వ్యక్తి మారడం ఎంత కష్టమని. అటువంటిది పౌలు ఆనాడు జైలుకి వెళ్ళడం వల్ల ఆ చెరసాల నాయకుడు అతనితో పాటు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులంతా కూడా ఏం చేశారు? రక్షణ పొందారు, బాప్తిసం పొందారు. అప్పుడు ఆ వ్యక్తి ఆయన గాయాల కడిగి, పౌలు గారి గాయాల కడిగి ఆయన పరిచయం చేశారు.
చూసారా, దేవుడు కీడుని ఏం చేశాడు అక్కడ? మేలు ఎలా చేశాడు? మేలుగా కొంతమంది వ్యక్తులు దేవుడు రాజ్యంలో ప్రవేశించలేక దేవుడు పౌలులను వాడుకున్నారు. అదొక సందర్భం. మరొక సందర్భం కూడా మనం చదువుకుంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-14 చదువుకుంటే, ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-14 చదువుకుందాం. సహోదరులారా, ఎలాగనా నా బంధకములు క్రీస్తు నిమిత్తము కలిగినవని ప్రేతులైన సేనలోని స్పష్టమాయను. మరియు సహోదరుని వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారి నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకున్నది. మరో సందర్భం కూడా ఈయన జైల్లో పడేస్తే అక్కడ అధికారులకి దేవుని వాక్యం బోధించారు. ఎవరు? పౌలు గారు. ఇక్కడ ప్రేతోరేమని సేన అంటే అర్థం ఏంటంటే రాజబోటులో అర్థం వస్తుంది. దాని అర్థం ఇంగ్లీష్లో చదువుకుంటే. ఈయన్ని జైల్లో పరీక్షించేటప్పుడు కూడా ఈయన చేశాడు, దేవుని వాక్యం బోధించడం మానలేదు. అక్కడ ఉన్న ఖైదీ చెప్తున్నవాడు, అక్కడ ఉన్న అధికారులు చెప్పేవాడు. ఇప్పుడు ఏమన్నారంటే 14 చదువుకుంటే, మరి సహోదరుని వాళ్ళు ఎక్కువ మంది నా బంధకం మూలంగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారే నిర్భయముగా దేవుని వాక్యం బోధి మరి విశేష ధైర్యం తెచ్చుకున్నారు అంటారు. నా బంధకం అంటే అర్థం ఏంటంటే ఆయన చెరసాల్లో ప్రజలు ఉండడం. ఈయన చెరసాల్లో ఉంటే దేవుడు దాన్ని ఎలా మేలు చేశారంటే అక్కడ కూడా వాక్యం బోధించి వాళ్ళ అధికారులకు వారు కూడా మారుమనసు పొంది బాప్తిసం పొందేలాగా దేవుడు దాన్ని చెడ్డదాన్ని ఎలా మెలిచాడు? దేవుడు మేలుగా మెలిచాడు. ఇలా చదువుకుంటే చాలా సందర్భాలు ఉంటాయి. చాలా సందర్భాల్లో మన గ్రంథంలో చాలా మనం చూడుకున్నాం. ఒక విషయం మనం ఏం గమనించాలంటే, ప్రతి క్రైస్తవు కూడా పాజిటివ్ యాటిట్యూడ్గా ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఏది చెడ్డ జరిగినా మనం ఎలా అనుకోవాలంటే అది దేవుడు మనకి మేలే చేస్తాడు అన్న పాజిటివ్ యాటిట్యూడ్తో జీవితం అంతా క్రైస్తవుడు ఉంటే ఆ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటే మటుకు ఆ వ్యక్తి దేవుడికి దూరంగా ప్రమాదం ఉంటుంది. పౌలు అలాగే జీవించాడు. పాజిటివ్ యాటిట్యూడ్ మొత్తం పౌలుగా జీవించాడు. ఆయన ఎక్కడో కూడా నెగిటివ్ యాటిట్యూడ్ ఎక్కడ జీవించలేదు. పౌలుగా జీవితంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి. లేవా? ఎన్నో శ్రమలు ఉన్నాయి. మనం ఇన్ని మాటలు చదువుకోవచ్చు పౌలు గారి గురించి. ఆయన పడ్డ బాధలు 2 కొరింథీ 11వ అధ్యాయము 23-20 చదువుకుంటే ఆయన పడ్డ బాధలు ఎన్నో చెప్తూ ఉంటారండి. అక్కడ 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23-20 చదువుకుంటే, వాళ్ళు క్రీస్తు పరిచారకుల చెరసాల్లో ఉంటిని, అపరిమితకు దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడపల్లి శ్రమ పడి తిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలనను ఆపదలోనూ దొంగల వలనైనా ఆపదలోనూ కంపసముద్ర ఆపదలోనూ ఉంటిని, ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరులతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసిన అనేకలు ఉన్నవి. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలండి. కష్టాలన్నీ ఒక లిస్ట్ చెప్పవాలి, ఈ లిస్ట్ చెప్పుకోవచ్చండి. ఒక వ్యక్తి ఇన్ని బాధలు పెడితే ఆ వ్యక్తి ఆత్మహత్య చచ్చిపోతాడు వాటికి. అది తెలిసి నేను అనుకుంటాను, యేసు ప్రభువు వారి తర్వాత అన్ని బాధలు అనుభవించింది ఎవరంటే పౌలు గారే. గ్రంథం బట్టి ఆలోచిస్తారు. ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాడు, చావు దెబ్బలు తిన్నాడు అని చూసారా? చాలా మాట ఇన్ని ఉన్నాయండి. దొంగలు కూడా దోచుకున్నారట, తినడానికి తిండి లేదట, చాలాసార్లు ఉపవాసం ఉన్నారట, ఆకలిపి కలిగి ఉన్నారట. ఇవన్నీ భౌతిక కష్టాలే.
ప్రపంచంలో ఎవరు భూదేశం ఎవరు అనుభవించారు? పౌలు అనుభవించారు. కానీ పౌలు దాన్ని లెక్క చేశారా కష్టాలు కూడా? నాకే ఏంటి బాధలు అని ఎక్కడ విశ్వాసం తగ్గిందా పౌలు గారికి? ఎక్కడ తగ్గలేదు. నేను ఒక సందర్భంలో ఆయన్ని చావుదప్పులు కొడితే ఆయన చచ్చిపోయి రమ్మన్నారంట. అపోస్తలులు 14:19 మాట ఉంటుంది. లుస్త్రా పట్టణంలో పౌలు గారిని చాలా దారుణంగా కొడతారండి. అప్పుడు అంత్యోకు నుండి ఈకోను నుండి యూదులు వచ్చి జన సమూహంలో తన పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణం వెలుపలికి అతను ఈడ్చిరి. ఒక సందర్భంలో యూదులందరూ వచ్చి మా మతాన్ని నేను మార్చేస్తున్నాడని అక్కుతో కోపంతో యూదులందరూ కూడా రాళ్ళతో కొట్టారండి. కొట్టినప్పుడు ఆయన కళ్ళు పడిపోయాడు, రక్తంతో కారిపోతే ఆయన చచ్చిపోవడం కొని ఆయన ఈడ్చుకెళ్ళి పక్కన తోస్తారట. 20 చదువుకుంటే అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బన్నమతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. తర్వాత పాపం చచ్చిపోయారనుకుంటే చాలామంది కొంత శిష్యులు వచ్చి పాపం ఆయన శాద తెచ్చి ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేసి పాపం బ్రతికించారండి కొన ప్రాణంతో. బ్రతికిన తర్వాత కూడా పౌలు గారు ఏం చేశారు? 21 చదువుకుంటే వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రా నుండి ఈకొను అంతకు తిరిగి వచ్చి అంత చావుతోపులు కొట్టినా సరే పౌలు గారు వాక్యం ఆపాడండి. ఆయన మళ్ళీ వాక్యం బోధించాడు. ఆయన మళ్ళీ సువార్త ప్రకటించాడు. 22 చదువుకుంటే మంచి మాట అంటాడు పౌలు గారు. శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవలననియో అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. పౌలు గారు ఏం చెప్పారండి? దేవుని వాక్యం చెప్పడంటే మన శ్రమలు అనుభవించాలని చెప్పాడు సంఘానికి. మన శ్రమలు అనుభవించాలి. మన ఈ శ్రమలు చూడ మన విశ్వాసం ఎలా ఉండాలట? నిలకడగా ఉండాలి. వాడు పౌలు ఏం చెప్పి ఉంటాడు? అందుకు నేనే సాక్ష్యం అని ఉంటాడు. రాళ్ళతో కొట్టినప్పుడు ఎలా ఉంటుంది మనిషి పరిస్థితి? ఒక 100 మంది రాళ్ళతో కొడితే పరిస్థితి ఎలా ఉంటుంది? బాడీలు ఎక్కడ తగ్గితే చెప్పలేం. ఒక రాయి అంత ఫోర్స్ తగిలితే బ్లడ్ కారిపోతే చాలా పెయిన్ వస్తుందండి. అయినప్పుడు కూడా పౌరుడు ఇవన్నీ పట్టించుకున్నారండి? ఏమీ పట్టించుకోలేదండి. అసలు పౌరుడు లెక్క చేయలేదు ఇవన్నీ కూడా. ఎందుకు? ఆయన మైండ్లో ఏముంది? దేవుడు అనుగ్రహించే మేలు గురించి చూస్తూ ఇవన్నీ పట్టించుకోవడం మానేసాడు, కష్టాలన్నీ కూడా. అందుకే పౌలు ఒక సందర్భంలో ఏమంటారంటే 2 కొరింథీ 4:17 చదువుకుంటే 2 కొరింథీ 4:17 చదువుకుంటే పౌలు గారు ఒక మాట ఆలోచిద్దాం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేస్తున్నది. ఏలి అనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇక్కడ పౌలు గారు ఏమన్నారు? మేము దృశ్యమైన వాటిని చూడక అంటే అర్థం ఏంటి? పౌలు గారు ప్రతి సందర్భంలో ఏం కనబడుతుంది ఆయనకి? ఆయన పొందిన గాయాలు కనబట్టలే, ఆయన చుట్టూ రక్తం కనబట్టలే, ఆయన పొందిన ఆ శ్రమ కనబట్టలే. ఆయనకేం కనబడుతుందని? అదృశ్యమైన పరలోకంలో పైన పరలోకం కనబడుతుంది. పరలోకంలో తండ్రి దేవుడు కనబడుతున్నాడు. తండ్రి దేవుడు పక్కన కుడిపార్శ్వన ఉన్న యేసుక్రీస్తు కనబడుతున్నాడు. ఇంకేం కనబడలేదండి. ఒక మాట ఏమిటంటారు అక్కడ? క్షణమాత్రం ఉండే మా చులకని శ్రమ అన్నాడు. శ్రమ ఎంతకాలం ఉంటుందట? అంటే ఆయన దేనితో పోల్చి చెప్పాడు? నిత్యతతో పోల్చి చెప్పాడు. నిత్యత్వం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? యుగాలు. ఇప్పుడు 1,00,000 సంవత్సరాలు వేసుకోండి. 1,00,000 సంవత్సరాలు అనుకుంటే నిత్యత్వము 1,00,000 సంవత్సరాలతో పోల్చుకుంటే ఆయన 30 సంవత్సరాలు సర్వీస్ చేశారు పౌలు గారు భూమి మీద. 1,00,000 సంవత్సరాలు మనం అనుభవించిన మేలు ముందు ఒక 30 సంవత్సరాలు బాధపడితే అదేం పెద్ద నొప్పి అనిపిస్తుందా? అందుకే ఏమన్నా క్షణమాత్రం ఉండే పదం వాడారా. ఆయన పొంది శ్రమలు ఎంతో చదువుకున్నాం, అవన్నీ మామూలు శ్రమ కాదని, చాలా భయంకర శ్రమ. అయినప్పుడు కూడా పౌలు గారు ఇవన్నీ కూడా మైండ్లో తీసుకొని రాలేదని. ఆయన మైండ్లో ఏముందంటే, నేను దేవుడు ప్రేమిస్తున్నాను, నాకు దేవుడు పరలోకం నా వాగ్దానం చేశాడు, దాని గురించి నేను పాట పడుతున్నాను, నేను దేవుడి గురించి పని చేస్తున్నాను తప్ప మరి ఇవేం చూడట్లేదని. దేవుడు ఏ చేసినా మీరుగా చేస్తారు అంటాడు. అసలు పౌలు గారికి అసలు ఇవే పట్టించుకోలేదని. 2 కొరింథీ 11 అధ్యాయము 23-20 చదువుకుంటే 2 కొరింథీ పత్రిక 11 అధ్యాయము
7 నుంచి 20 చదువుకుందాం. సారీ, ఫిలిప్ ఒక సందర్భం మాకు తెలిసిన మాట ఏముంటుందంటే అక్కడ ఒక హెబ్రీ పత్రిక చదువుదాం. హెబ్రీ పత్రిక 12:11 చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12:11 చదువుదాం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడినే కానీ కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి కాబట్టి సరైన మోకాలను బలపరచుడు. చాలా మంచి మాట అండి. అంతా కూడా హెబ్రీ పత్రిక 12:11 చదువుకుంటే పౌలు గారు అంటారు మాట ఆలోచిద్దాం మరొకసారి. అక్కడ పౌలు గారు ఏమంటారంటే, ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడిన కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యసించి కలిగిన వారికి అది నీతియు సమాధాన ఫలమిచ్చును. ఎవరైతే దేవుడి నిమిత్తము దేవుడి రాజ్య నిమిత్తం బాధపడతారో, శిక్షణ వేస్తారో, అది దాని యందు అభ్యాసం చేస్తే అది వాళ్ళకి శిక్షగా కనబడదట. అది ఎలా కనబడుతుందంటే వాళ్ళకి చాలా దీవుగా కనబడుతుందట. దేవుని గురించి పాటుపడడం చాలా శ్రేయస్కరం. దేవుని గురించి పాటుపడుతూ ఎన్నో దెబ్బలు ఎన్నో గాయపడ అందుకుండా దేవుని దృష్టిలో చాలా విలువైందని గ్రంథం మనకి సెలవిస్తుందండి. అందుకే పౌలు గారు ఏమంటారంటే, నేను వెడలిపోయి ఫిలిప్పీ పత్రిక 1:23 చదువుకుంటే, ఆ రెంటి మధ్య నేను ఇరుక్కుబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు అంటాడండి. అక్కడ పౌలు గారికి ఏమన్నా ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను భూమి మీద ఉంటే వాక్యం బోధించి అందరూ దేవుని రాజ్యంలో సంఘంలో తీసుకొస్తాను, లేకపోతే చనిపోయి ప్రభుత్వం వెళ్ళిపోతానని అటువంటి దృక్పథం పౌలు గారికి ఉండేదని. ఇక్కడ క్లియర్గా మనం ఎలా ఆలోచించిన క్లియర్ ఎంత మనం మళ్ళీ రోమపత్రిక 8:20 చదువుకుంటే ఇది మళ్ళీ వచ్చినాక వెళ్దాం. దేవుని ప్రేమించే వారికి, ఎవరికండి ఇది? దేవుని ప్రేమించే వారికి. ఈ వాక్యం ఎవరికి వర్తిస్తుంది? దేవుని ప్రేమించే వారికి మాత్రమే వర్తిస్తుంది వాక్యం, మరి ఎవరికి వర్తించదు. అంటే అన్యులకు వర్తించదు, విశ్వాసాలని పిలబట్టిన వారికి వర్తించదు. ఎవరికి వర్తిస్తుంది? దేవుని ప్రేమించే వారికి. దేవుని ప్రేమించే వారికి మాత్రమే వర్తిస్తుందండి ఈ మాట. దేవుని ప్రేమించినట్టు అర్థం ఏంటంటే, ఆయన సంకల్పం చొప్పున పిలవని వారికి. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు పాటించడం. మొదటి యోహాను పత్రిక 5:3 చదువుకుంటే దేవుని ప్రేమించిన అర్థం ఏంటో ఒక వచనం ఉంటుందండి అక్కడ. మొదటి యోహాను పత్రిక 5:3 చదువుకుంటే దేవుణ్ణి ప్రేమించిన అర్థం ఏంటో ఒక వచనం ఉందండి. మొదటి యోహాను 5:3 మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని వచనం ఉంటుందండి. రెండో యోహాను పత్రిక 6 చదువుకుంటే, 2 యోహాను పత్రిక 6 చదువుకుందాం. మనము ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచితే ప్రేమ, మీరు మొదటి నుండి విన్న ప్రకారము ప్రేమలో నడుచుకోవడం వలన అన్నది ఆజ్ఞ. దేవుడు ప్రేమించడం అర్థం ఏంటి? దేవుడి ఆజ్ఞలు పాటించడం. దేవుని ఆజ్ఞ ఏంటి? దేవుని ఆజ్ఞ ఏంటండి? నిన్ను వల్ల పొరుగు వారిని ప్రేమించడం. అన్నిటికీ లింక్ దేన్ని ఏమి ఉందండి? ప్రేమ. ప్రేమ కలిగిన వాడు దేవుల్లో ఉన్నవాడు, ప్రేమ లేనివాడు అటు దేవుడు అర్థం కాలేదండి. గ్రంథం అదే చెప్పిందండి. ఒక వ్యక్తి మీద పగలు ఉంచుకొని, ఒక వ్యక్తితో కలహ పడుకొని, ఒక వ్యక్తిని అసూయ చెంది, ఒక వ్యక్తిని ద్వేషించి, ఒక వ్యక్తిని దూషించి, ఒక వ్యక్తిని మనసులో ఒక కక్ష పెట్టుకొని, ఇవన్నీ దేవుడు ప్రేమించిన అర్థమా? కాదండి. అవన్నీ తీసివేస్తున్నాడే ఆ వ్యక్తి నిజంగా దేవుడు ప్రేమించినట్టు. దేవుడు ప్రేమించేవాడికి అర్థం ఏంటంటే, నిండు మొలని పొరుగుని ప్రేమించేవాడికి, అందరినీ సమానంగా చూస్తున్న వారికి, ఏ ఒక్కతో శత్రుత్వం లేని వారికి,
నీ పొరుగు వాళ్ళు క్రీస్తును చూసుకునే వారికి వారు దేవుడు ప్రేమించేవారు. దేవుడు ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలవని వారికి. ఎవరి సంకల్పం? దేవుడి సంకల్పం. ఏంటో సంకల్పం? పరలోకంలో తండ్రిని దేవుడు యేసుక్రీస్తు స్వరూపంలో కుమారుడు కావాలని ఆయన తండ్రిని దేవుడు కోరుకున్నారు. అది దేవుడి సంకల్పం. ఆ సంకల్పం నమ్మి పిలువని వారు మనందరం కూడా మేలు కలుగుటకే సమస్తమును సమకూడు జరుగుతున్నవి అంటే అర్థం ఏంటంటే, వాళ్ళ జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా దేవుడు దాన్ని ఎలా మలుస్తాడు? మంచిగా మలుస్తాడు. ఈలో మనం ఏం చెయ్యాలి? మనం ఏం చేయాలంటే మనం అవిశ్వాస పడకూడదు, మన విశ్వాసం తగ్గిపోకూడదు. ఆ శ్రమల వల్ల శోధన వల్ల మనం డీవియేట్ కాకూడదు. దేవుని ప్రేమ ఉంటే మనం దేవుడు డీవియేట్ అవ్వకూడదండి. అంతే కాదు, మంచిదైనా చెడ్డదైనా దేవుడే. దేవుడు మంచి చేస్తాడండి. దేవుడు మంచి చేస్తాడు. కొన్నిసార్లు ఆలోచిస్తే మనకేంటి కష్టాలు, మనకేంటి బాధలు, ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి చాలా మందికి. లేదా మనకన్నా బాగా డబ్బు ఉన్నది చూస్తే వాళ్ళు బాగా డబ్బు ఉంది, వాళ్ళు బాగా అధికారం ఉంది అనుకుంటాం. కానీ ఇప్పుడు దేవుడి దృష్టిలో వాళ్ళు గొప్పవారు, మనం గొప్పవారు అవుతామా? క్రైస్తవులో భేదం ఉండే వాడే గొప్పవాడు, దేవుడి దృష్టిలో ధనవాడు గొప్పవాడు కాదు. ఇప్పుడు అన్నిటికీ ఒకటే మూలమండి. ఒక వ్యక్తి భూమి మీద ఎందుకు పుట్టాడు? వాడి జీవితం ఉద్దేశం ఏంటి? ఎందుకు పుట్టాడు మనిషి భూమి మీద? మనం 2 మాటలు చదువుదాం. కీర్తన 86:12 చదువుదాం ఒకసారి. ఈ చదువు ముగించేద్దాం. 86 కీర్తన 12 చదువుకుంటే 86:12 చదువుదాం. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతలు చెల్లించేద్దను, నీ నామమును నిత్యము మహిమపరిచేద్దను. దేవుడు మనిషిని ఎందుకు పుట్టించాడంటే ఆయన మహిమను చెందించడానికి మనిషి పుట్టాడు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుడు మనిషిని పుట్టించాడు భూమి మీద. మరొక మాట ఆలోచిస్తే ప్రసంగి 12:13 దేవుడు మనిషి ఎందుకు పుట్టించాడు ఆలోచిద్దాం. ప్రసంగి 12:13 చదువుకుంటే, ఇదంతా వీళ్ళ తర్వాత వీళ్ళ ఫలితాంతం ఇదే, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన కట్టలు అనుసరించి నడుచుకున్నవాడు మానవ కోటికి ఇదే విధి. మొదట మనిషి ఎందుకు పుట్టాడంటే దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయన మహిమపరచాలి. రెండో పాయింట్ ఏంటంటే దేవుడి నియమ కట్టడలో ఫాలో అవ్వాలి, దేవుడి ఆజ్ఞలు ఫాలో అవ్వాలి. మొత్తం మీద మనిషి ఉద్దేశం ఎందుకంటే దేవుడిని మహిమపరచాలి, తర్వాత నిత్యత్వంలో దేవుడితో ఉండడానికి సిద్ధపడాలి. ఈ 2 ప్రాముఖ్యమైన విషయాలు. అది ఒక మనిషి జీవిత ఉద్దేశం, జీవితం టార్గెట్ అయ్యి ఉండాలని. ఇప్పుడు కొంతమంది భౌతిక దీవులు ఉంటే ఆశ్రయించబడిన అన్న చాలా అనుకుంటారు. ఈ లోకల దృష్టి ఎలా ఉంటుంది? లోకల్లో మనిషి ఎలా ఆలోచిస్తారంటే ఎవడైతే బాగా డబ్బు ఉన్నాడో వాడే గొప్పడు, వాడే మంచివాడు అనుకుంటాడు. కానీ ప్రభువు యేసుక్రీస్తు ఏం చెప్పారు? ధనవాళ్ళు ఉద్దేశించి ధనవంతుల్లో పలవలసి అంటే చాలా కష్టమని చెప్పారు. ఎందుకంటే వాళ్ళ దృష్టి దేని మీద ఉంటుంది? డబ్బు మీద ఉంటుంది, దేవుడి మీద ఉంటుందండి. లోకసువార్త 12:15 చదువుకుంటే యేసువార్త మాట ఆలోచిస్తాం. లోకసువార్త 12:15 చదువుకుంటే, మరియు ఆయన వార్త మీరు ఏ విధమైన లాభమునకు ఎడమేక జాగ్రత్త పడి ఒకని కలిమి విస్తరించుట వారి జీవమునకు మూలము కాదనో. ఒక డబ్బుని వ్యక్తికి వాళ్ళ డబ్బు విస్తరిస్తే, వాళ్ళ సంపద పెరిగితే దేనికి మూలం కాదట? జీవన మూలం కాదట. ఇప్పుడు భూసాత్మ దృష్టిలో డబ్బు ఉండడం చాలా గొప్పవాడు, డబ్బు ఉంటే పలుకుబడులు అంటే పేరు ప్రఖ్యాతులు అంటే. కానీ దేవుని దృష్టిలో దేవుడు అదే చూడండి. దేవుడు ఒక మనిషిని చూసేది నన్ను మహిమపరుస్తున్నాడా లేదా, నా ఆజ్ఞలు పాటిస్తున్నాడా లేదా, ఇదే దేవుడు చూస్తాడా. తర్వాత ఆ డబ్బు ఉన్నాడో పేదడో దేవుడు చూడ్డా. ఇప్పుడు యోగు గారు ఉన్నారు, యోగు గారు డబ్బున్న వ్యక్తే, ఆయన భయభక్తుడు. డబ్బు పోయిన తర్వాత కదా ఆయన భయభక్తులు తగ్గలేదు. అది విశ్వాసం. ఆయన ఏ స్థితిలో ఉన్నా ఒకే రకంగా ప్రవర్తించాడు. ఆయనకి కలిసి శ్రమలు మహాశ్రమలే. 10 మంది పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అంత మళ్ళీ ఒళ్ళు కురుపులు వచ్చాయి, భయంకర కురుపులు. ఆయన ముట్టప్పుడు కూడా ఆయన విశ్వాసం జరిగిందా? జరగలేదు. కాబట్టి భక్తులకి ఏమర్థమవుతుందంటే వాళ్ళ జీవితంలో మేలు జరిగినా కీడు జరిగినా
దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు మంచిగా చేస్తాడు వాయిస్ దొరుకుతుంటే వాళ్ళు బ్రతికారు. అదేవిధంగా ప్రతి క్రైస్తవుడు కూడా ఎలా భావించాలంటే మంచి జరిగినా కీడు జరిగినా దేవుడు మేలే చేస్తాడో ఆయన మరి భావించుకోవాలి ఉండాలి జీవితాంతం. చెడు జరిగితే కుంగిపోవద్దు, కృషించిపోవద్దు, నాకేంటి జరిగే అందరూ బాగానే ఉన్నారు కదా అలా అనుకోవద్దు. నాయన ఏ చేసినా నీ మేలు గురించే. ఈ తరుణంలో ఈ ప్రయాణంలో మనం చేయవలసింది ఏంటంటే దేవుడిని ప్రేమించాలి, ఆయన ఆజ్ఞకు లోపడాలి, తర్వాత ప్రార్థనలో మెలకువగా ఉండాలి, కృతజ్ఞతగా ఉండాలి. ఇలా మనం చేస్తే మన విశ్వాసంతో మన జీవితాలను సమర్పించుకోవాలి. అది మనం చేయవలసిందా? మీ పాయింట్ అర్థమవుతుందండి. దేవుడు ప్రేమించే వారికి వాగ్దానం, ఏంటో వాగ్దానం సంవత్సరం ఏం చేస్తారు. మన దేవుడు ప్రేమించకపోతే దేవుడి వాగ్దానం నెరవేర్చినాడు. మన దేవుడిని మర్చిపోయి దేవుడి నుంచి దూరం అయిపోయి తిరుగుతుంటే దేవుడితో వాగ్దానం నెరవేర్చుతుంది. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరు నెరవేర్పడాలంటే మనమేం చేయాలంటే మన చిత్తాన్ని ఆయనకి లోబడినట్టు చేయాలండి. మన ఇష్టాన్ని దేవుడి ఇష్టంగా మారిపోవాలండి. అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలండి. అలా చేస్తే ఖచ్చితంగా అన్నిటికన్నా గొప్ప మేలు ఉంటుంది. ఆ మేలు మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. అసలు ప్రపంచంలోనే గొప్ప మేలు ఏముంటుందండి? అన్నిటికన్నా మేలుగా విషయం ఏముంటుందండి? ప్రపంచంలోనే మేలుకరమైన జీవుడు ఏమి ఉంటుందండి? నిత్య జీవము, పర్వతరాజ్యము, నిత్య జీవము. దానికి మించిన మేలు ప్రపంచంలో మరి ఇంకేమీ లేదండి. ఇంకేమైనా ఉందండి అసలు? నీకు డబ్బు అంటే కొంతకాలం డబ్బు అంటే డబ్బు పోతుంది. నీకు రుచిగా ఆహారం అంటే కొంతకాలం తింటే నీ నాయకి అంగిటి దాటిన తర్వాత నీ కడుపు ఆకలి మరి ఇంకా ఉండదా? ప్రపంచంలో గొప్ప దీవుడు ఏంటంటే నిత్య జీవం. దాని మించి దీవుడు మరి ఇంకేమీ లేదండి. ఆ దీవుని ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ఇవ్వాలి. ఇప్పుడు ఆయన చేతిలో ఉంది నిత్య జీవం. దాని మించిన మేలు ప్రపంచంలో ఎవరికీ లేదండి. అది పొందుకోవడానికి ప్రయత్నం తప్ప ఈ డబ్బు గురించో అధికారులు బట్టి మన తాపత్ర పడకూడదండి. రెగ్యులర్గా మనం ఏం నేర్చుకున్నామంటే మన జీవితంలో దేవుడు పనిచేసే విషయం మనం నేర్చుకోవాలి. దేవుడు ఆయన పట్టించినవాడు కాదు, దేవుడు మర్చిపోయాడు మనం ఇప్పుడు అనుకోకూడదండి. దేవుడు సమస్తం తెలుసండి. మనం ఏం చేస్తామో, మన కుటుంబం ఎలా ఉందో, మన పరిస్థితి ప్రతిదీ దేవుడు గమనిస్తూ ఉంటాడండి. మనం చేయవలసింది ఏంటంటే ఎప్పుడు కూడా మన విశ్వాసం తొలగిపోకూడదు. మనం దేవుని భయం కలిగి జీవించాలి. మన చిత్తాన్ని సమస్తం కూడా దేవునికి అర్పించి మన బ్రతుకుతూ ఉంటే మన జీవితంలో సమస్తం కూడా దేవుడు మనకి మేలుగా మారుస్తారండి. వీటిని కూడా నాకు తెలిసిన కుటుంబం ఉంది. ఒక స్త్రీ, చాలా భక్తిగల స్త్రీ. ఆ స్త్రీ ఒక ఆయన్ని పెళ్లి చేసుకుందాను. ఆయన మారు మనసు లేదు, ఆయన త్రాగబోతు. తర్వాత ఆవిడ అలా ప్రార్థన చేస్తూ ఉందండి. దేవుడు మేలు చేస్తే ప్రార్థన చేస్తూ ఉంది. ఆఖరికి ఆ స్త్రీ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు ఆ వ్యక్తి వాళ్ళ భర్త మనసు ప్రేరేపించి మారు మనసు దయచేసి ఈవిడ భర్త తన భార్య కన్నా మంచి భక్తి గల పురుషుగా తయారాడు. ముందు ఎలా ఉంది స్త్రీ పొందిన దేవుని ఎలా ఉంది? ముందు చెడ్డగా కనబడింది, తర్వాత ఏమైంది? తర్వాత దేవుడు మేలుగా చేశారా. ముందే వ్యక్తి తాగబోతు భయంకరంగా ఉండేవాడు. ఆవిడ ఆ స్త్రీ వాళ్ళ భార్య ఏం చేసిందంటే బెదిరిపోలేదు, తన విశ్వాసం తరిగిపోలేదు, ప్రార్థన చేసింది, భయభక్తులు జీవించింది. తర్వాత దేవుడు ఆ వ్యక్తికి మారుమనసు దయచేశాడు ఒక సందర్భంలో. తర్వాత ఆ భర్త మారిపోయి ఆ వ్యక్తి కూడా ఒక గొప్ప సేవకుడు అయ్యాడు. ఇలా చాలా ఉదాహరణలు ప్రపంచంలో ఉంటాయండి. అలా మనం చేయవలసింది ఏంటంటే దేవుని మీద భయభక్తులు కలిగి జీవించడం మనం చేయవలసిన డ్యూటీ అండి. మిగతా ఆయన చూసుకోవడం మన ప్రతి చింత కూడా మనం దేవుడు పెడితే ఆయన చూసుకుంటాడు. మనం చేయవలసింది ఏంటంటే భయభక్తులు కలిగి ఉండి ఆయన చెప్పినట్టు చేస్తే అదే మనం చేయవలసిన డ్యూటీ అండి. మిగతా ఉంటే దేవుడు చూసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా మనం ఎంత చదువుకున్నాం. పౌలు గారు తన జీవితంలో ఎన్నో శ్రమలు పొందినప్పుడు కూడా దాన్ని పౌలు ఏమన్నారంటే దేవుడు మంచిగా చేశారు, మేలు చేశారు అంటాడు ప్రతి సందర్భంలో కూడా. ఆ చెరసాల వేయడం, జైలు అధికారులు నమ్మారు. మరో సందర్భంలో కూడా జైలు అధికారులు మారుమనసు స్థితిలో చేశారు. ప్రతి సువార్తలో వెళ్ళాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు. ఆయన కూడా సువార్త ప్రకటించి అనేక మంది మారుమనసు తెప్పించి అనేక రక్షణ నడిపించాడు. అలా ఒక్క పౌలు గారే 3 ఖండాల్లో పనిచేసి చిన్న ఆసియా ఖండము, యూరప్ ఖండాలు పనిచేసి అనేక మందిని సంఘంలో తీసుకొచ్చాడు. ఒకే ఒక వ్యక్తి ఎంతమందిని రక్షణ మార్గం నడిపించి
ఒక సంఘంలో అందరినీ రక్షణలో తీసుకొచ్చారండి. అది పౌలు గారు ఒక గొప్పదానం. అనేది పౌలు క్రీట్ అంతా ఎవరికి ఇచ్చాడు? తనకి ఇచ్చాడా? దేవుడికి ఇచ్చాడు. దేవుడే చేశారన్న తప్ప పౌలు తనకు ఎప్పుడో క్రీట్ చెప్పుకోలేదు. అటువంటి దృక్పథంతో మనందరూ కూడా పాజిటివ్ అడిగితే మనం అందరం నిరంతరం జీవిద్దాం. అది జీవిస్తే మన జీవితం అన్నీ మేలుగా కనబడతాయి. నెగిటివ్తో అంత మనకి ఎలా కనబడుతుంది? నెగిటివ్గా కనబడుతుంది. అటువంటి దృక్పథం మన జీవితం కొనసాగిస్తే దేవుడు మన